ప్రపంచవ్యాప్తంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ధన్యత. నేను ఎప్పుడు చెప్తాను ఒక మాట, ఒక పండుగ ఒక దేశానికి ఒక ప్రాంతానికి ఉంటుంది, కానీ ఈ క్రిస్మస్ అనేది భూప్రపంచమంతా కూడా సెలబ్రేషన్ చేసుకునేటువంటి గొప్ప పండుగ. సో ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు దేవుని నామాన్ని మహింపరచాలి. మనం వాక్యలో చదువుతున్నట్లుగా ఆయన వెలుగై ఉండినని, ప్రియులారా ఆయన వెలుగై ఉన్నాడని మనం చదువుతున్నట్లుగా ఆయన వెలుగు లోకమునకు వచ్చెను, ఆయన లోకములో అనేక మందిని వెలిగించెను. కనుక వాక్యలు మనం చదువుతున్నట్లుగా ఆయన లోకమునకు రాకపోతే భూమి పాపం అనేటువంటి అంధకారములు మగ్గిపోయి ఉండేటువంటి భూమిని, లోకములో ఉన్నటువంటి మనుషులందరినీ దేవుడు తన ప్రశస్తమైన రక్తమునిచ్చి మనల్ని శుద్ధీకరించి మనలను దేవుడు వెలుగు సంబంధులుగా చేశాడు. సో ఇటు దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనములు చెల్లిస్తూ ఆయన్ని ఆరాధించడానికి సిద్ధపడాలి.